హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కోట్లాది మంది భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్ర గురించి తెలుసుకుందాం. అదే అరుణాచలం గిరి ప్రదక్షిణ లేదా గిరివలం. తమిళనాడులోని తిరువన్నామలైలో ఉన్న అరుణాచలం కొండ సాధారణ కొండ కాదు, అది భక్తుల నమ్మకం. ఇది స్వయంగా పరమశివుడు అగ్నిలింగ రూపంలో వెలసిన పవిత్ర స్థలం అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ కొండ చుట్టూ భక్తితో నడిస్తే ఎంతో పుణ్యం వస్తుందని లక్షలాది మంది భక్తులు విశ్వసిస్తారు. అరుణాచలం మహిమ ఏంటంటే, పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు మహావిష్ణువు ఇద్దరిలో ఎవరు గొప్పవారు అనే వివాదం వచ్చింది. అప్పుడు పరమశివుడు అనంతమైన అగ్ని స్తంభంగా ప్రత్యక్షమయ్యాడట. నా ఆది అంతం ఎవరు కనుగొంటారో వారు గొప్పవారు అని చెప్పారట. మహావిష్ణువు వరాహ రూపంలోకి కిందకి వెళ్ళాడు, బ్రహ్మదేవుడు హంస రూపంలో పైకి ఎగిరాడు. కానీ ఇద్దరికీ ఆ అగ్నిస్తంభం ఆది కానీ అంతం కానీ కనిపించలేదు. అప్పుడు వారు శివుని మహిమను అంగీకరించారు. ఆ అనంత అగ్నిస్తంభమే ఆ తరువాత అరుణాచలం కొండగా మారిందని కథ. అందుకే ఈ కొండను చూసినా తలచినా చుట్టూ నడిచినా పుణ్యం వస్తుందని భక్తులు నమ్ముతారు. గిరి ప్రదక్షిణ అంటే ఏమిటి? గిరి అంటే కొండ, ప్రదక్షిణ అంటే చుట్టూ తిరగడం. అంటే అరుణాచలం కొండ చుట్టూ భక్తితో నడవడమే గిరి ప్రదక్షిణ. ఈ ప్రదక్షిణ దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది. కొందరు దీన్ని 3 గంటల్లో పూర్తి చేస్తారు. మరికొందరు నెమ్మదిగా భజనలు చేస్తూ 5-6 గంటలు కూడా నడుస్తారు. ఇది కేవలం నడక కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక సాధన. మనలోని అహంకారం తగ్గి మనసు ప్రశాంతంగా మారే యాత్ర అని చాలామంది భక్తులు నమ్ముతారు. ఎప్పుడు చేస్తారు అంటే, ప్రతిరోజు భక్తులు గిరివలం చేస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు వస్తారు. చంద్రుని వెలుతురులో కొండ చుట్టూ నడవడం ఎంతో దివ్యమైన అనుభూతిని ఇస్తుందని భక్తులు చెబుతారు. కార్తీక మాసంలో జరిగే దీపం సమయంలో అయితే తిరువన్నామలై మొత్తం భక్తులతో నిండిపోతుంది. కొండపై వెలిగించే మహాదీపాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారు. గిరి ప్రదక్షిణ ఎలా చేస్తారు అంటే, చాలామంది చెప్పులు లేకుండా నడుస్తారు. ఎందుకంటే ఇది పవిత్ర యాత్రగా భావిస్తారు కాబట్టి దారిలో ఓం నమ శివాయ అంటూ జపం చేస్తూ ముందుకు సాగుతారు. ఈ మార్గంలో 8 ముఖ్యమైన లింగాలు ఉంటాయి. వీటిని అష్టలింగాలు అంటారు. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ప్రతి లింగానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని భక్తులు నమ్ముతారు. కొందరు ఆరోగ్యం కోసం ప్రార్థిస్తారు, మరికొందరు సంపద కోసం, మరికొందరు మానసిక ప్రశాంతత కోసం ప్రార్థిస్తారు. గిరి ప్రదక్షిణలో కనిపించే విశేషాలు ఏంటంటే, గిరివలం మార్గంలో చిన్న చిన్న ఆలయాలు, ఆశ్రమాలు, సన్యాసులు, భజనలు, అన్నదానాలు కనిపిస్తాయి. రాత్రి సమయంలో వేలాది మంది భక్తులు ఒకే దారిలో భక్తితో నడుస్తుంటే ఆ వాతావరణం మాటల్లో చెప్పలేనిది. ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు రమణ మహర్షి కూడా అరుణాచలాన్ని ఎంతో గొప్పదిగా భావించారు. ఆయన ఇక్కడే జీవించి ధ్యానం చేసి అనేక మందికి ఆధ్యాత్మిక మార్గం చూపించారు. భక్తుల నమ్మకం ఏంటంటే, మనసుకు ప్రశాంతత ఇస్తుంది, ఆందోళనలు తగ్గుతాయి, పాపాలు తొలగుతాయి, శివుని కృప లభిస్తుంది, జీవితంలో మంచి మార్పులు వస్తాయి. అయితే దీనిని కేవలం కోరికల కోసం చేసే యాత్రగా కాకుండా మనసును పవిత్రం చేసుకునే మార్గంగా చూడాలని ఆధ్యాత్మిక గురువులు చెబుతారు. మొదటిసారి వెళ్తే గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఎక్కువగా నీళ్లు తీసుకువెళ్ళడం, తెల్లవారుజామున లేదా రాత్రి సమయంలో వెళ్ళడం మంచిది. జన సమూహంలో జాగ్రత్తగా ఉండాలి, నెమ్మదిగా నడవండి. శరీరంలో అలసిపోతే మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. ముఖ్యంగా దారిలో ప్లాస్టిక్ చెత్త వేయకండి. అరుణాచలం గిరి ప్రదక్షిణ అనేది కేవలం ఒక యాత్ర కాదు, అది ఒక అనుభూతి. ఒకసారి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే పవిత్ర స్థలం ఇది. శివుడి దివ్య కృపను అనుభవించాలనే వారికి, జీవితంలో కొంత ప్రశాంతత కావాలనుకునే వారికి అరుణాచలం గిరివలం నిజంగా
ఒక ప్రత్యేకమైన ప్రయాణం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. భక్తితో పిలిచే ప్రతి హృదయంలో ఆ పరమశివుని కృప నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఇక్కడ దారిలో మేము నడుచుకుంటూ వెళ్తుంటే ఈ పక్కన అంతా అడవి అనమాట. అడవిలో నుంచి జింకలు కనిపిస్తున్నాయండి. ఆ జింకలు మమ్మల్ని చూస్తూ మేము ఏమైనా పెడతామేమోనని చూస్తున్నాయి అనమాట. కానీ ఏం పెట్టద్దు అని అక్కడ బోర్డులు అయితే రాసి పెట్టారు. సో అందుకనే మేమేమీ పెట్టలేదన్నమాట. సో ఇదిగో ఇంకా 9 కిలోమీటర్లు ఉంది. అంటే ఇప్పటికీ ఒక 5 కిలోమీటర్లు అయితే నడిచామండి. మేము సాయంత్రం 7ంటికి అలా స్టార్ట్ చేసాము. కొండ దగ్గర అంటే గుడి దగ్గర స్టార్టింగ్లో స్టార్ట్ అయ్యాము మేము. అయితే దారిలో ఒక్కొక్కసారి ఆగుతూ కాళ్ళు నొప్పులుగా ఉంటాయి కదండి. అంటే అలవాటు ఉన్నవాళ్ళు, వాకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి పర్వాలేదు. కొద్దిగా వాకింగ్ అలవాటు లేని వాళ్ళకైతే కొద్దిగా ఆయాసం, కాళ్ళు నొప్పులు అయ్యి వస్తూ ఉంటాయి. సో మధ్య మధ్యలో ఆగుతూ చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మేము 5 కిలోమీటర్ల తర్వాత ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఈయన చూడండి ఎంత కష్టం ఉంటే ఆ స్వామిని వేడుకుంటూ, స్వామి నా కష్టాన్ని తీర్చిదండ్రి అన్నట్టు ఈయన ఇలా ఏమంటారు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ వెళ్తున్నారండి. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుని ఆ మార్క్ దగ్గర దుప్పటి పరుచుకొని దాని మీద ఇలా సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ వెళ్తున్నారు. 14 కిలోమీటర్లు ఆయన అలాగే సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ వెళ్తారండి. మధ్య మధ్యలో రోడ్డు మీద చూడండి ఇలా సాధువులు, మనం ఇక్కడ ఇళ్లలో ఏసీలు వేసుకొని హాయిగా ఫ్యాన్ల కింద పడుకుంటాం. కానీ వీళ్ళకి ఫ్యాను లేదు, ఏసీ లేదండి. ఓపెన్ ఏసీ అనమాట వీళ్ళకి. ఎంత హాయిగా పడుకున్నారంటే వీళ్ళు సాధువులు అనమాట. స్వామి సేవలో ఎప్పుడు శివయ్య శివయ్య అంటూనే ఉంటారండి వాళ్ళు. ఇక్కడ ఒక గాంధీ గారు కనిపించారు మాకు. సో మనకి కాళ్ళు నొప్పులు వస్తే ఇలాగా అక్కడక్కడ ఫుట్ మసాజర్లు అయితే మనకి అందుబాటులో ఉంటాయండి. గంటకి కాదు 10 నిమిషాలకి 30 రూపాయలు అలా ఉంటాయన్నమాట. నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్పి నేను కూడా ఇలాగా మసాజ్ చేయించుకున్నాను. ఇది ఒక 10 నిమిషాలకి ఫుట్ మసాజర్. ఇదొక రేట్ అనమాట. అంటే మోకాళ్ళ దాకా ఉంటుంది. నేను చేయించుకున్నది మోకాళ్ళ దాకా ఉంటుంది అనమాట. సో తర్వాత కొంతసేపటికి ఇట్లా మోక్ష మార్గం అయితే వచ్చామండి. మోక్ష మార్గం దగ్గర చూడండి లైన్ ఎంత పెద్దగా ఉందో అసలు. మొత్తం అసలు గిరి ప్రదక్షిణ చేసినంత లైన్ కూడా ఇక్కడ చాలా లైన్ ఉంది. అందరూ వచ్చి అక్కడే ఆగారనమాట. సో ఇదిగోండి మోక్ష మార్గం. లోపలికి ఒక ఆయన వెళ్తున్నారు. మోక్ష మార్గం ఏంటంటే తల్లి గర్భం నుంచి మనం బయటికి వచ్చినట్టుగా అంటారండి. కానీ అసలు ఇక్కడ ఏంటంటే కిందన యంత్రాలు ఉంటాయండి. 3 యంత్రాలు ఉంటాయంట. నాకు తెలిసింది చెప్తున్నాను. ఈ 3 యంత్రాల నుంచి మన శరీరం ఆ యంత్రాల మీద నుంచి బయటగా వస్తే మనలోని ఉన్న ఏమంటారు జబ్బులు కానీ లేదంటే అహంకారం, కోపం అన్నీ కూడా తగ్గుతాయి, నశిస్తాయి అని చెప్పి నమ్మకం అనమాట. సో ఇలాగా ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఈ మోక్ష మార్గంలో నుంచి ఈజీగా బయటకు వచ్చేస్తారండి. ఇదిగోండి ఇప్పుడు మోక్ష మార్గం తర్వాత ఇంకా నడక ఉంటుంది. మోక్ష మార్గం తర్వాత ఇంకొక 2 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. సో ఇలాగే మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా దారిలో చివరికి వచ్చేటప్పటికి కొద్దిగా కాళ్ళు నొప్పులు ఎక్కువగా అనిపించాయండి. తర్వాత ఇదిగోండి మనం లాస్ట్కి వచ్చేసాము. ఇంకా ఇది లాస్ట్ శివయ్య ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే ఎండింగ్ అనమాట. ఇక్కడ లాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమంటారు దీపం అయితే వెలిగించాము. ఇది లోపల లుక్ అనేది వేసి పెట్టారండి. సో ఇదండి నా అరుణాచలం యాత్ర. మీకు ఎలా అనిపించిందో మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.